అంటే డిసెంబర్ 4వ తారీఖు నాడు సాయంత్రం హైదరాబాద్ జగద్గిరి గుట్టకు చెందిన ఈశ్వరాచారి క్యూ న్యూస్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడినట్టు మనం వార్తల్లో చూసాం. అతన్ని వెంటనే క్యూ న్యూస్ సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి బీసీలకు జరుగుతున్నటువంటి ద్రోహం, బీసీ రిజర్వేషన్లు బిల్లు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం చేసినటువంటి చట్టాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చే విషయంలో ఒకట విఫలమైనందుకు మనస్తాపం చెంది ఆత్మాహుతికి పాల్పడినట్టు మనం మీడియా ద్వారా వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇదే నిజమని అనుకుంటున్నాం. ఇదే నిజమైతే కనుక మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎలాగైతే ఆత్మ బలిదానం గావించుకున్నాడో అతని ఆత్మ బలిదానం పునాదిగా అనేక వందల మంది బలిదానాలు చేసుకోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి పరిస్థితిని మనం గమనించాం. కానీ దురదృష్టం ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చీలిపోయి ఉండబడినటువంటి బీసీ కులాలన్నీ కూడా ఐక్యం కావాల్సినటువంటి ఈ తరుణంలో బీసీలకు ఇచ్చినటువంటి 42% స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఏవైతున్నాయో కామారెడ్డి డిక్లరేషన్, ఇది కేంద్ర ప్రభుత్వం బిల్లు రూపంలో తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42% స్థానిక సంస్థలలో, సర్పంచ్లలో, ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో, అదేవిధంగా మున్సిపల్ జిల్లా చైర్మన్లకు అవకాశం ఉండేది. అంతేకాకుండా బీసీలకు విద్యార్థులకు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ అనేటివి అమలు జరిగేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈ మధ్యలో జారవిడుచుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించడం. దానికి పూర్తి వైఫల్యం ఎవరిదంటే హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాన్ని సాధిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని చొరవను చూపడంలో కూడా విఫలమైంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణనలు చేసి దేశంలో మొత్తం ఉండబడినటువంటి బీసీల శాతం ఎంతో తేలిన తర్వాత స్థానిక సంస్థలే కాదు, విద్యా ఉద్యోగాలు, శాసనసభ, పార్లమెంటు స్థానాలలో కూడా బీసీలకు మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి బీసీ హక్కుల సాధన సమితి మిగతా బీసీ సంఘాలన్నింటినీ కలుపుకొని ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పేసి యోచిస్తున్నది. ఈ క్రమం లోపల ఈ ఈశ్వరాచారి ఆత్మాహుతికి పాల్పడడం అనేది చాలా విచారకరం. ఇది మంచిది కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని, నిరుపేద కుటుంబం, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ హక్కుల సాధన సమితి తరఫున రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొంతమంది ఈ ఆత్మాహుతికి సంబంధించి, ఆత్మ బలిదానానికి సంబంధించి కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మేము గమనిస్తూ ఉన్నాం. దీని మీద ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ అతను ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం ఏమిటి అనేది కూడా ప్రభుత్వం బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ బీసీ రిజర్వేషన్ల కోసం తను ఏదైతే ఆత్మ బలిదానం చేసుకున్నాడో దీన్ని వక్రీకరించేటువంటి పద్ధతుల్లో కనుక ప్రభుత్వం అటువంటి చర్యలకు పాల్పడితే బీసీ సమాజం ప్రభుత్వాన్ని ఖండిస్తుందని, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొకటి, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి మరొక ఘోరమైన పద్ధతి ఏంటంటే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, ఆ మండలం లోపల ఒక గ్రామంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు సందీప్ రెడ్డి అనే అతను ఒక యాదవ కులానికి సంబంధించినటువంటి బీసీ మహిళా ఇంటలెక్చువల్ నాగలక్ష్మి, అక్కడ ఆ అమ్మాయి సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకొస్తే అతని భర్తను యాదగిరిని సందీప్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి హైదరాబాద్లో బంధించి అతనికి మూత్రం తాగించిండు అనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. స్వయంగా ఆ యాదగిరి కూడా చెప్పడం జరిగింది.
అనేక బీసీ సంఘాలు ఆ గ్రామాన్ని సందర్శించడం కూడా జరిగింది. దీన్ని బీసీ హక్కుల సాధన సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఈరోజు సోషల్ మీడియాలో కనుక మేము చూసినాం, సందీప్ రెడ్డి అనే అతను ఆ గ్రామంలో ఒక సభ పెట్టి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మీద సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితిని, పరుష పదజాలంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మేము చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల లోపల ఇటువంటి అమర్యాదకరమైనటువంటి భాషను వాడడం ఇది మంచి పద్ధతి కాదు. అక్కడ ఉండబడినటువంటి మహిళా అభ్యర్థి ఏదైతే ఉందో నాగలక్ష్మి, ఆమె సర్పంచ్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇద్దరి రెడ్ల మధ్యనే ఫైటింగ్ ఉన్నట్టు, పోరాటం ఉన్నట్టు, ఎన్నికల్లో పోరు ఉన్నట్టు అతను చెప్తున్నటువంటి విధానాన్ని మేము గమనించినాం. ఏదేమైనా బీసీలంతా జాగృతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలకు రిజర్వేషన్లు అనేసరికి ఒక రెడ్డి సామాజిక వర్గం లేదా అదర కులాలన్నీ కూడా ఏ రకంగా ఏకమైతానే అనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నదని బీసీ సమాజానికి బీసీ హక్కుల సాధన సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అంతేకాదు, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొగిలిచెర్ల మొగలపల్లి మండలం పిడిసిల్ల గ్రామం లోపల కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి కులాలు సర్పంచ్గా వాళ్ళ సతీమణులను నిలబెట్టడం జరుగుతూ ఉన్నది. అక్కడ బీసీ హక్కుల సాధన సమితి ఇంకొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని నిలబెట్టడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఉండబడినటువంటి ప్రజలు కూడా ఆ బీసీ మహిళని గెలిపించాలని చెప్పేసి అని, అది జనరల్ స్థానం, అది బీసీ మహిళను గెలిపించాలని చెప్పేసి అని, ఈ సందర్భంగా బీసీలు తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పేసి అని బీసీ హక్కుల సాధన సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.